మీరు సిటీలో ఉంటూ తక్కువ పెట్టుబడితో ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటున్నారా? అదేవిధంగా జాబ్ చేస్తూ పార్ట్ టైం బిజినెస్ కూడా చేయాలి అనుకుంటున్నారా? అయితే ఈ బిజినెస్ మీకోసమే. అదే ప్యాకర్స్ అండ్ మూవర్స్. అయితే ప్యాకర్స్ అండ్ మూవర్స్ బిజినెస్కి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఉంది అంటే, ప్రస్తుతం మనం చూస్తూ ఉంటాము చాలామంది జాబ్ పర్పస్ కావచ్చు, మరేదైనా పర్పస్ కావచ్చు, వారు సిటీ నుంచి సిటీకి మారుతూ ఉంటారు. దీనికి సంబంధించి వారి యొక్క వస్తువులన్నీ కూడాను ట్రాన్స్పోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఈ యొక్క ప్యాకర్స్ అండ్ మూవర్స్ అనేది మంచిగా ఉపయోగపడుతూ ఉంటుంది. సో కాబట్టి ఇటువంటి బిజినెస్ కనుక మీరు చేస్తే మంచి లాభాలను మీరు పొందవచ్చు. అయితే ప్యాకర్స్ అండ్ మూవర్స్ బిజినెస్ మొదలు పెట్టడానికి ఎంత పెట్టుబడి అవుతుంది, అండ్ దీనికి సంబంధించి ఎటువంటి లైసెన్సులు తీసుకోవాలి, అండ్ స్టాఫ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, వారికి ట్రైనింగ్ ఎలా ఇవ్వాల్సి ఉంటుంది, ఆ తర్వాత మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, అండ్ టర్న్ ఓవర్ అండ్ ప్రాఫిట్, ఈ విషయాలన్నీ కూడా మనము ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. నమస్తే, వెల్కమ్ టు బాస్ వాలా. నేను మీ రాజీవ్ పసుపులేటి. ఇప్పుడు మనం ఒక హౌస్ షిఫ్టింగ్ చేయాలి అంటే దానికి ఎంత తీసుకోవాలి అనేది లెక్క తగ్గిస్తా. మనం ఏం చేయాల్సింది ఏంటంటే వర్కర్స్కి ఎంత అవ్వాలి, వెహికల్కి ఎంత అవుతుంది, మెటీరియల్ కాస్ట్ ఎంత పడుతుంది, ఇవన్నీ కూడా మనం ఒక లెక్క వేసుకొని దాన్ని బట్టి ఆ ప్రైస్ చెప్పడం అనేది జరిగిద్ది. అది వచ్చేపాటికి ఒక అప్రాక్సిమేట్గా చెప్పాలంటే, ఇప్పుడు లోకల్లో పక్కన ఒక 3 కిలోమీటర్స్లో ఫస్ట్ ఫ్లోర్లో నుంచి ఒక 3 కిలోమీటర్స్ అవతల ఇంకో ఫస్ట్ ఫ్లోర్లోకి సామాన్ షిఫ్ట్ చేయాలి అంటే కనుక 4,500 నుంచి ఇద్దండి. అది 4,500 11,500 వేరియేషన్. ఎందుకంటే మనకి 4,500 అంటే నార్మల్ షిఫ్టింగ్ ఉంటుంది. ప్యాకింగ్ యాస్టీస్గా ఉన్నట్టు తీసుకెళ్ళేటట్టు, లేదు ఫుల్ ప్యాకింగ్ మొత్తం ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళాక పడవచ్చు. అలాగే అవుట్ ఆఫ్ 11,000 నుంచి 50,000 దాకా ఉండిద్దండి. అంటే మనం వేసే మెటీరియల్ని బట్టి, మనం వాడే వెహికల్ని బట్టి ఉండిద్ది కాస్ట్ అనేది. చిన్న వెహికల్ అయితే ఒక రేటు, పెద్ద వెహికల్ అయితే ఒక రేటు. దానికి వచ్చే మెటీరియల్ కానీ ఏదైనా కానీ అలా మొత్తం డివైడ్ చేసుకొని దానికి వచ్చే వర్కర్స్ని కూడా లెక్క వేసుకొని అన్నిటిని బట్టి ఒక ప్రైజ్ అనేది ఫిక్స్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. బండి వెళ్ళి రావడానికి డీజిల్కి కానీ, టోల్ గేట్లు కానీ, ఇంకా డ్రైవర్ ఖర్చులు కానీ ఏమైనా కానీ ఇవన్నీ కూడా మనం కౌంటింగ్లోకి వస్తే మొత్తం ఈ కౌంట్ చేసుకొని దాన్ని బట్టి ఒకడం జరుగుతుంది. ఇప్పుడు ఈ వర్క్ చేయడం వల్ల ఈ ప్యాకర్స్ అండ్ మూవర్స్లో ప్రాఫిట్ అనేది అంత ఇదిగా అంటే ఎంత ఉంటుంది అని క్యాలిక్యులేషన్లోకి వస్తే కనుక, మనం ఈ డీజిల్ రేట్లు పెరిగిపోయి కరోనా వల్ల మనకి ప్రాఫిట్ కన్నా కూడా కస్టమర్కి శాలరీస్ లేవని కస్టమర్ చెప్తున్నారు. మనకి ప్రతి కస్టమర్ అదొకటి చెప్తున్నారు, శాలరీస్ పెరగలేదండి, ఖర్చులు వేరైపోయినాయి, కొంచెం చూసి తీసుకోండి, కొంచెం చూసి చెప్పండి ప్రైజ్ అంటున్నారు. అలాగే రెంట్లు పెరిగిపోయినాయి, అవి పెరిగిపోయినాయి, చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. మాకు వచ్చేపాటికి మెటీరియల్ రేటు పెరిగిపోయి మేము వీటితో పాటు డీజిల్ రేట్ ఒకటి పెరిగిపోయింది బాగా. ఈ డీజిల్ రేటు పెరిగిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నాం. అయితే ఇప్పుడు ప్రాఫిట్ అనేది ఇంతకుముందు మీద అయితే ఇవాళ ఈ కోవిడ్ తర్వాత నుంచి అయితే మాత్రం ప్రాఫిట్ అనేది పెద్దగా లేదండి. ప్రస్తుతానికి మ్యాక్సిమం ఏంటంటే నడుస్తాయిగా ఉంది యావరేజ్గా, అంతే తప్ప ప్రతి ప్రాఫిట్ అయితే ఏం లేదు, హై రేంజ్లో అయితే ఏం లేదు. మామూలుగా ఇప్పుడు బాయ్స్కి ఎలా వస్తున్నాయో సేమ్ ఆఫీస్ మెయింటెనెన్స్ ఇవన్నీ చేసి మాకు అలాగే వస్తున్నాయి. అందుకంటే ఎక్కువ కూడా ఏం రావట్లేదు ప్రాఫిట్స్. నార్మల్గా ప్రైసింగ్ ప్రాసెస్ వచ్చేపాటికి ఎవరికి వాళ్ళే సపరేట్ ప్రైజెస్ ఉంటాయండి. కానీ మాకు వచ్చేపాటికి అసోసియేషన్ అనేది ఒకటి ఉండి దానివల్ల ఒక ప్రైజ్ అనేది అనుకోవడం అని జరుగుతుంది. ఆ ప్రైజ్ మీద అలా ఉండి స్టార్టింగ్ ప్రైజ్ ఉంటుంది. అక్కడి నుంచి మనం వేసే మెటీరియల్ని బట్టి, మనం పెట్టే ఇచ్చే క్వాలిటీని బట్టి మనకి ప్రైజ్ అనేది చెప్పడం జరుగుతూ ఉంటుంది. లిస్ట్కు అయితే ఒక రేట్ అనేది ఉంటుంది. హైకి వెళ్ళే కొద్దికి, ఐటమ్స్ పెరిగే కొద్దికి ఒక ప్రైజ్ అనేది అయితే ఏం లేదు. అలా అది కూడా ఐటమ్స్తో పాటు ప్రైస్ కూడా పెరగడం జరుగుతుంది. పెరగడం తగ్గడం ఇలా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో సపరేట్గా అంటూ ప్యాకేజెస్ అంటే ఉండవండి. ప్యాకేజెస్ వేరుగా ప్రైస్ డిక్లేర్ చేయడం అనేది ఉండదు. దీనికి ఉండేదల్లా మెయిన్ అంటే మనకున్న ఐటమ్స్ మెయిన్ పరిగణలో తీసుకుంటాం. తర్వాత వచ్చి ఫ్లోర్లు, ఏ ఫ్లోర్లో ఎలా ఉన్నాయి అని చూసుకుంటాం ఒకటి. తర్వాత ఫ్లోర్లు ఎక్కువైతే రేటు పెరిగిద్ది, ఫ్లోర్లు తక్కువ ఉంటే రేటు తగ్గే అవకాశం ఉంటుంది. తర్వాత వచ్చి వెహికల్కి చిన్న వెహికల్ అయితే ఒక రేటు ఉంటుంది, పెద్ద వెహికల్ అయితే ఒక రేటు ఉంటుంది. ఇక తగ్గితే వీటి వల్ల తగ్గడం వేరేగా సపరేట్గా మనం అంటూ ఏ ఓలో ఉండదు. దీంట్లో ఈ ప్యాకర్స్ అండ్ మూవర్స్లో కొన్ని ప్రత్యేకమైన వర్క్స్ కూడా ఉంటాయండి. అవి ఎలా అంటే, కొంచెం ఈ ఎదురు అపార్ట్మెంట్లోంచి ఎదురు అపార్ట్మెంట్లోకి మార్చడం. తర్వాత ఎప్పుడైనా వర్క్ చేస్తున్నప్పుడు ఒక ఫ్రిడ్జ్, ఒక బీరువానో కింద గ్రౌండ్లోంచి ఫస్ట్ ఫ్లోర్లోకో లేదా సెకండ్ ఫ్లోర్లోకో ఇలా చేయమని అడగడం. సోఫా సెట్ కొంచెం రోప్ వర్క్ ఉండిపోయిందండి, కొంచెం రోప్ వేసి లాగండి అని చెప్పడం. ఇలాంటి వర్క్స్ కూడా వస్తూ ఉంటాయి మాకు.
అవి కూడా చేస్తూ ఉంటాం మేము. వాటికి కూడా కొంత ప్రైస్ అనేది చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది ఉన్న పొజిషన్ బట్టి, అక్కడున్న పొజిషన్ బట్టి. ఈసారి అయితే ఓన్లీ ప్యాకింగ్ అడుగుతారు కొంతమంది, ఓన్లీ ప్యాకింగ్ మిగతాదంతా మేము మూవ్ చేసుకుంటాం అంటారు. ఇంకొంతమంది మాకు మూవింగ్ వద్దండి, ప్యాకింగ్ వద్దండి, ఓన్లీ మూవ్ చేయాలి మాకు, మేము ప్యాకింగ్ చేసుకుంటామని, మీరు వచ్చేలా మూవ్ చేస్తే చాలు మాకు అంటారు. ఆ మూవ్ చేసే ఐటమ్కి మనం సపరేట్గా మళ్ళీ ఛార్జెస్ వేయాల్సి వస్తుంది. ఈ ప్యాకింగ్కి ఒక ఛార్జెస్ పడుద్ది, మూవింగ్ ఛార్జెస్ ఒకలాగా పడతాయి. ఇవన్నీ కూడా లెక్కలో వేసుకుంటాం సార్. యాన్యువల్గా ఇయర్లీ ఎంత టర్న్ ఓవర్ వచ్చింది అనేది ఎవరూ చెప్పలేమండి దానికైతే. ఎందుకంటే స్టార్టింగ్ రేంజ్లో ఉన్నవాడికి అయితే ఒక 30,000 20,000 చేయొచ్చు, అసలు చేయకపోవచ్చు కూడా. హై రేంజ్లో ఉన్న వాళ్ళు అయితే ₹1,00,000 చేయొచ్చు, ఇంకా పైన ఎక్కువే చేయొచ్చాము. అది ఎవరు గెస్ట్ చేయలేమండి, దానికైతే ఇంతని లేదు. ఎందుకంటే మార్కెట్లో మనం ఎంత ఇదై ఉన్నాం దాన్ని బట్టి అయితేనే మనకు వర్క్ రావడం జరిగిద్ది. ఆ వర్క్ వచ్చిన దాన్ని బట్టే మనకు వచ్చే ఇన్కమ్ అనేది ఆధారపడి ఉండిద్ది. అంతేగాని దాని గురించి మనం ఎంత వచ్చింది అనేది కరెక్ట్గా కూడా అసలు మనం అప్రాక్సిమేట్గా కానీ అసలు ఎలా కూడా చెప్పలేం, గెస్ కూడా చేయలేం దాన్ని. ఎందుకంటే ఇది ఉంటే ఉండిద్ది, లేకపోతే లేదు. ఆ మైండ్ సెట్ వర్క్ ఇది. సీజన్ 4 రోజులు ఉంటుంది, తర్వాత ఖాళీ. ఈ మొత్తం మీద లెక్కేసుకుంటే చెప్పలేం. మరి ఇప్పుడు మా బిజినెస్ వచ్చి ఎక్కువ శాతం మేము దీంట్లో కూడా పెడతాం జరిగిద్దండి. ఆన్లైన్ సోషల్ మీడియాలో పెడతాం అనేది జరిగిద్ది. సోషల్ మీడియాకి వచ్చి కూడా మనం ఎక్కువ పెట్టేది ఫేస్బుక్, ట్విక్కర్ ఒకటి, తర్వాత ఇంకోటి గూగుల్ ఒకటి, జేడీ, ఇలా కొన్ని యాప్స్ ఉన్నాయి. ఆ యాప్స్లో పెడతాం అనేది జరిగింది. వీటి వల్ల మనకి కొంచెం ఎక్కువ బేస్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎక్కువ మంచి చూడడం, లీడ్స్ ఎక్కువ రావడం, దాన్ని బట్టి కూడా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనం కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో అయితే వీడియోస్, ఫొటోస్ అవి కూడా పెడతాం జరుగుతుంది. ఫేస్బుక్లో డైరెక్ట్ ఫోటోలు ఎప్పుడు రన్ అవుతూనే ఉంటాయి. ఏ రోజు వర్క్ చేసినా ఆ రోజు చేసిన వర్క్ ఫోటోలన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాం ఎప్పటికప్పుడు. దానివల్ల అంటే కొంచెం వర్క్స్ కూడా మాకు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అది ఐడి నెంబర్ వచ్చేప్పటికి సార్ మాది ఇండియన్ ల్యాండ్ ప్యాకెట్స్ అండ్ మోవర్స్.in. ఇది కొడితే దేంట్లో ఫేస్బుక్, యూట్యూబ్, ట్విక్కర్ దేంట్లో కొట్టినా సరే ఈ ఐడి నెంబర్ కొడితే కంపల్సరీ మా అన్నీ ప్రొవైడ్ అవుతాయి సార్, మీకు కనబడతాయి, చూడొచ్చు. మా రేటింగ్ కూడా మీరు చూసుకోవచ్చు. మనం మార్కెటింగ్ యాక్టివిటీస్లో ముందు మనం నేనైతే స్టార్ట్ చేసింది స్టార్టింగ్ వచ్చి బోర్డ్స్, నో పార్కింగ్ బోర్డ్స్ అండ్ స్టిక్కర్స్. లిఫ్ట్లో ఎలక్ట్రికల్ బోర్డుల మీద స్టిక్కర్లు వేసుకోవడం, నో పార్కింగ్ బోర్డ్స్ కరెంట్ స్తంభాలకి, గేట్లకి, ఇలా ముందు స్టార్ట్ చేసినప్పుడు బిజినెస్ అలా స్టార్ట్ చేసామండి. దాన్ని బట్టి నిదానంగా లీడ్స్ రావడంతో నేను కొంచెంగా గూగుల్ కానీ, డెస్డేల్ కానీ, తర్వాత వచ్చి ట్విక్కర్, ఇలా కొన్ని యాప్స్ ఉన్నాయి. ఈ యాప్స్ అప్రోచ్ అవ్వడం, వీటిల్లో మనం మార్కెట్ చేసుకోవడం జరిగింది. మార్కెట్లో ముందు తీసుకెళ్ళడం అనేది జరిగింది. మార్కెట్ యాక్టివిటీస్ అనేది అలా పెంచుకోగలిగాం. సోషల్ మీడియాకి వచ్చేపాటికేమో మన ఫేస్బుక్, ట్విక్కరు, తర్వాత యూట్యూబు, ఇంకా ఇన్స్టాగ్రామ్, ఇలా కొన్ని యాప్స్ ఉన్నాయి కదా సోషల్ మీడియా యాప్స్. వీటిల్లో కూడా నిదానంగా ఏ రోజుకి ఆ రోజు మనం చేసిన వర్క్ అలా దాంట్లో ఫార్వర్డ్ చేయడం వల్ల కొంచెం లీడ్స్ కూడా మనకి పెరగడం అనేది కంపల్సరీ జరిగింది. ప్రమోషనల్ యాక్టివిటీస్ వచ్చేవాటికి మనం చేసిన వర్క్స్ ఏమన్నా స్టార్టింగ్ వచ్చి న్యూస్ పేపర్లో పాంప్లెట్లు పెట్టేవాళ్ళం అండి. నెక్స్ట్ వచ్చి న్యూస్ పేపర్లోనే యాడ్ ఇచ్చేవాళ్ళం, ఒక కాలంలో యాడ్ ఇచ్చేవాళ్ళం, పాంప్లెట్లు పెట్టేవాళ్ళం. తర్వాత వచ్చి గేట్ బోర్డులు, నో పార్కింగ్ అని బోర్డులు. తర్వాత మన వెహికల్కి వచ్చేప్పటికి 2 సైడ్లు ఎదర్ బానెట్ మీద ఇలా మొత్తం పెద్ద లెటర్స్ తోటి పబ్లిసిటీకి, మా ఇండియన్ ల్యాండ్ ప్యాకెట్స్ అండ్ మోవర్స్ అని చెప్పి పబ్లిసిటీ ఇవ్వడానికి అడ్వర్టైజ్మెంట్ లాగా పెద్ద బోర్డులు పెట్టి పెయింట్లు వేయించి పేర్లు అవి రాయించుకునే వాళ్ళం. ఇంకా అలా కొన్ని వర్క్ చేసాం. ఆటో స్టిక్కర్స్ అని, తర్వాత ఏమన్నా ఈవెంట్స్ జరిగినప్పుడు అక్కడ చిన్న బ్యానర్లు వేయడం మన ఇండియన్ ల్యాండ్ ప్యాకెట్స్ అండ్ మోవర్స్ తరపునని. అంటే లైక్ ఫెస్టివల్స్ ఏమన్నా, కృష్ణాష్టమి, శ్రీరామనవమి, ఇలాంటి వాటిల్లో సపరేట్గా ఒక బ్యానర్ మొత్తం వేసిన తర్వాత కింద ఒక 2 లైన్లు, మీకు నమ్మకమైన సంస్థ అని చెప్పి ఇండియన్ ల్యాండ్ ప్యాకెట్స్ అండ్ మోవర్స్, మీ యొక్క ఇంటి సామాన్లు భద్రంగా చేరవేసే సంస్థ అని చెప్పి కొన్ని యాడ్లు ఇవ్వడం, పోల్ బ్యానర్లు, ఇలాంటివన్నీ చేయడం అనేది జరిగింది. అది ఇంతకుముందు వచ్చేపాటికి సార్ మనం పెట్టిన ఈ బోర్డులు కానీ ఇవన్నీ అనేపాటికంటే టైం ఎక్కువ తీసుకున్నాయి, అలాగే అమౌంట్ కూడా ఎక్కువ అయ్యేది, టైం కూడా వేస్ట్ అవుతూ ఉండేది బోర్డులు కొట్టడం, తిరగడం అనేది. అలాగే వచ్చి ఇప్పుడు ఈ ఆన్లైన్కి వచ్చేపాటికి గూగుల్ కానీ మిగతా యాప్స్లో కానీ అమౌంట్ కడితే మొత్తం వర్క్ మనం చేసేదే ఉండదు, అతనే మొత్తం చేసుకుంటున్నారు, ఈజీగా చేసుకొని మనకు అనేది లైవ్ ఇస్తున్నారు. కస్టమర్ దగ్గరికి మనల్ని డైరెక్ట్గా రీచ్ అయ్యేలా చూస్తున్నారు వాళ్ళు. కానీ అంటే ఏది ఇంపార్టెంట్ అంటే ఏది చెప్పలేం, రెండూ ఉండాలి. ఎందుకంటే ఇటు
బోర్డ్స్ ఎంత ముఖ్యమో ఇటు ఆన్లైన్ కూడా అంతే ముఖ్యం. ప్రతి కస్టమరు ఎడ్యుకేటెడ్ అయి ఉండడు, అలా అని చెప్పి ప్రతి కస్టమర్ నాన్ ఎడ్యుకేటెడ్ ఉండడం లేదు. వీళ్ళకి ఉపయోగపడాలి, వాళ్ళకి ఉపయోగపడాలి కాబట్టి మనకి రెండు యూజ్ అవుతాయి కంపల్సరీ. ఆ రెండు కూడా మనం ఎప్పుడూ ఒకే రేంజ్లో తీసుకెళ్ళగలిగితేనే మన వ్యాపారం అనేది ముందుకెళ్తుంది సార్. ఒకప్పుడు వచ్చేప్పటికి మనం పేపర్ యాడ్లని, పేపర్లో పాంప్లెట్లని, తర్వాత నో పార్కింగ్ బోర్డులని, స్టిక్కర్లు, ఇలా ఆటో స్టిక్కర్లని ఇవని వాటి వల్ల చేసేవాళ్ళం. ఇప్పుడు వచ్చేప్పటికి ఆన్లైన్, గూగుల్, డిజిటల్ ఇలా కొన్ని యాప్స్ ఉన్నాయి. ఈ యాప్స్లో మనం వర్క్ చేయడం అనేది జరుగుతుంది ఎక్కువ. ఈ రెండిటి మీద చూసుకుంటే కనుక రెండు ది బెస్ట్ ఆప్షన్స్ అండి. ఏది ఇది కావాలి అది వద్దు అని కూడా లేదు. రెండిట్ల మీద ఉంటేనే మనం బిజినెస్లో ముందుకెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే ఇటు బోట్లు చూసి కాల్ చేసే వాళ్ళు ఉంటారు, ఇటు ఆన్లైన్లో చూసి మనకు కాల్ చేసే వాళ్ళు ఉంటారు, మనకు బిజినెస్ ఇచ్చేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఇది అది కూడా రెండు కూడా ముఖ్యమైనవి. ఇది ఇప్పుడు వచ్చేపాటికంటే బోట్స్ ఇట్లా అన్నిటికన్నా కూడా ఆన్లైన్ బిజినెస్ అనేది కొంచెం ఎక్కువ ఫాస్ట్గా ఉందండి. ఇప్పుడు జేడీ పెట్టుకున్నాం అనుకోండి, జేడీలో వచ్చేప్పుడు కాంపిటేటివ్ ఎక్కువ ఉంటుంది బాగా. మనకు ఒక లీడ్ వచ్చిందంటే దానికి 10 మంది పోటీ పడతాం. అలాగా గూగుల్కి వచ్చేపాటికి రేటింగ్ని బట్టి, ఉన్న రివ్యూస్ని బట్టి మనకి బిజినెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మెయిన్ అంటే మనం ఎంత నీట్గా వర్క్ చేసుకుంటే అంత ఆన్లైన్లో మనకి ప్రమోషన్ జరుగుతూ ఉంటుంది. అలాగే మనకు వచ్చే వర్క్స్ కూడా, అలాగే కంటెంట్ కూడా బాగా వస్తున్నాయండి. రేటింగ్ కూడా మనకి ఉన్న దాని మీద ఇప్పుడు ప్రస్తుతం అయితే అందరి మీద ది బెస్ట్గానే ఉంది మనకి. రేటింగ్ కానీ, తర్వాత రివ్యూస్ కానీ ఏవైనా కూడా బెస్ట్గా ఉన్నాయండి మనకి. రేటింగ్ ఎందుకంత ఎక్కువ ఉందంటే మనం ఇచ్చే వర్క్ అలా ఉందండి. మనం చేసే వర్క్ కానీ, తర్వాత మనం ఇచ్చే ప్యాకింగ్ మెటీరియల్ కానీ, ఏవైనా కానీ, కస్టమర్తో మనం మాట్లాడే విధానం కానీ, ఏదైనా కానీ అతను కస్టమర్ని మనం సాటిస్ఫై చేయగలుగుతుంది 100%. దానివల్ల మనకి రేటింగ్ అది కూడా ఇవ్వగలుగుతున్నారు వాళ్ళు. అలాగే వచ్చి మనకి వెబ్సైట్ అనేది ఒకటి మెయిన్ కంటెంట్ అండి. అది మాత్రం ఎందుకంటే వాళ్ళు మొత్తం ఆన్లైన్ బిజినెస్ అవడం వల్లేనండి ప్రతి వాళ్ళు గూగుల్లోకి వెళ్తున్నారు. గూగుల్లోకి వెళ్ళి పలానా ప్యాకెట్స్ అండ్ మూవర్స్ అని కొడితే నియర్ బై అని కొట్టినా కూడా మనకంటూ ఒక వెబ్సైట్ రావాలి. దాంట్లో వెబ్సైట్ అనేది వచ్చింది అనుకోండి, దానివల్ల ఏంటంటే యూజ్ మనం చేసే ప్రతి వర్క్ కూడా దాంట్లో డే టు డే మనం అప్లోడ్ చేస్తూ ఉంటాం కాబట్టి కస్టమర్కి తొందరగా రీచ్ అవుతుంది. అది మన వెబ్సైట్ మొత్తం కూడా వాళ్ళు క్షుణ్ణంగా చూసుకోగలుగుతారు. మనం ఇచ్చే సర్వీస్ కానీ ఏదైనా కానీ మొత్తం దాంట్లో డీటెయిల్గా ఉండిద్ది. కాబట్టి కస్టమర్ ఏంటంటే మ్యాక్సిమం అది చూసుకొని మనల్ని ఎక్కువ చేయకుండా ఫోన్ ద్వారా కాంటాక్ట్ అవుతున్నారు. కాంటాక్ట్ అయ్యి మనకి మొత్తం కూడా రివ్యూస్ ఇవ్వడం కానీ, మనకి మెసేజ్ చేయడం కానీ ఇలాంటివన్నీ చేస్తున్నారండి. దాన్ని బట్టి ఏంటంటే వెబ్సైట్ అనేది ఇవాళ ఉన్న ఈ దాంట్లో ఇవాళ ఉన్న ఈ కండిషన్లో అయితే మాత్రం కంపల్సరీ ఆన్లైన్ వెబ్సైట్ అనేది కంపల్సరీ ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా. మేము కూడా ఆ ఉద్దేశంతో ఇండియన్ ల్యాండ్ ప్యాకర్స్ అండ్ మూవర్స్ .in అని చెప్పి ఒక వెబ్సైట్ తయారు చేసుకుని దాంట్లో మేము చేసే వర్క్లన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు అప్లోడ్ చేసుకుంటున్నాం. దాన్ని బట్టి మాకు ఉండే రివ్యూస్ కానీ, రేటింగ్ కానీ ఒకటి పెరుగుతుంది. వచ్చే లీడ్స్ కూడా అలాగే వస్తున్నాయి. ఇండియన్ ల్యాండ్ .in అనే మా వెబ్సైట్లో మేమేమి ఇన్ఫర్మేషన్ పెడతామంటే మా లొకేషన్ ముందు, ఆ లొకేషన్ బట్టి మేము ఏ వర్క్ చేస్తాం, ఎలా చేస్తాం, మనం చేయగలిగిన వర్క్స్ ఏంటి, ఏ ఐటమ్కి ఎలా ప్యాక్ చేస్తాం, బబుల్ షీట్ దేనికి వాడతాం, తర్వాత పేపర్ రోల్ దేనికి వాడతాం, టచ్ ఫిల్మ్ దేనికి వాడతాం, కార్గో షీట్స్ దేనికి వాడతాం, ఇలా ప్రతిదీ కూడా దానికి సపరేట్గా మెన్షన్ చేసి పెట్టి ఉంటుంది దాంట్లో. దాన్ని బట్టి కస్టమర్ కూడా ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు మనం చేసే వర్క్ ఏంటనేది. ఏ ఐటమ్ ఎలా చేస్తాం అనేది ఫోటోలతో దానికి సపరేట్గా మనం ఫోటోలు కానీ, వీడియోస్ కానీ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేసుకుంటూ ఉంటాం. దానికి ఇది వర్క్, ఇదేమో పేపర్ షీట్, ఇది ఇలా దీంతో ఫ్రిడ్జ్ ప్యాకింగ్ చేసాం, దాని మీద బబుల్ షీట్ వేసాం, దాని మీద ఇది చేసాం అని ఒక కంటెంట్ లాగా మొత్తం దానికి సపరేట్గా ఒక పారాగ్రాఫ్ లాగా ఇస్తామండి. అలాగే గాజు సామాన్లు ఉన్నాయి, నీట్గా బబుల్ చుట్టి దాన్ని బాక్స్లో పెట్టి దాన్ని నీట్గా సీల్ చేసుకోవడం, దానికి టచ్ ఫిల్మ్ కొడతాం, ఇలా ప్రతి వర్క్ కూడా దానికి సపరేట్గా ఉండిద్ది. దానికోసం అనేది మనం వెబ్సైట్ అనేది కంపల్సరీ రన్ చేయాలి. తర్వాత ఇలా మేము వెబ్సైట్ని మేము మెయింటైన్ చేసుకుంటున్నామండి. ఇప్పుడు మనకు వచ్చేపాటికి ఈ సోషల్ మీడియా కానీ, యాప్లు కానీ ఏవైనా కానీ ఉన్నాయంటే వాటిలో 2 రకాలు ఉన్నాయి సార్. అవి వచ్చేపాటికి మనకి అమౌంట్ తీసుకునేవి కొన్ని ఉన్నాయి, అమౌంట్ లేకుండా మనం ఫ్రీగా మనంతటా మనం చేసుకునే కొన్ని ఉన్నాయి. ఇందులో ఫేస్బుక్కే తీసుకున్నామంటే ఫోటోలు, కొన్ని వీడియోలు మాత్రం మామూలుగా చేసుకోవచ్చు. ఇంకా కొంచెం ఎక్కువగా అవ్వాలి, బయటికి రావాలనుకుంటే, ఇంకా ఎక్కువ గ్లో కావాలి, మనం ముందు కనబడాలనుకున్న లెక్క అయితే కనుక కొంచెం అమౌంట్ పెట్టుకొని చేసుకోవాల్సి వస్తుంది. యూట్యూబ్లో ఏదైనా వీడియో అప్లోడ్ చేయాలన్నా సరే అంతే, ఫోటోలు ఏమంటే మామూలుగా నార్మల్గా చేసుకోవచ్చు. అలా వేరే యాప్స్ గూగుల్ జస్ట్ డైలీ ఇవి ఉన్నాయంటే
వీటిలో కూడా మనం అమౌంట్ పెట్టుకుంటే మనం మన వర్క్ గురించి కానీ మన సంస్థ గురించి కానీ చెప్పుకోవడానికి మాకు అవకాశం ఉంటుంది. అలా వచ్చి సోషల్ మీడియాలోకి వచ్చేపాటికి మనకి ఏదైనా పెట్టుకోవాలంటే పెద్ద ఇబ్బంది ఉండదండి. అసలు మనీ కూడా పెద్ద ఖర్చు అవ్వదు, ఫ్రీగా చేసుకోవచ్చు. కానీ అది కస్టమర్కి రీచ్ అవ్వాలి, దాన్ని ముందు స్థాయిలో తీసుకెళ్ళాలి అంటే మాత్రం పుష్ చేయడానికి మాత్రం కంపల్సరీ అమౌంట్ అనేది ఎంతో కొంత ఖర్చు పెట్టాల్సింది వస్తుంది. అది కూడా కొంచెం చేసుకుంటూ మేము ముందుకు వెళ్ళగలుగుతున్నాం. ఈ బ్రాండ్కి వచ్చేపాటికంటే మనం వచ్చి చేసిందే ఉండదండి పెద్దగా. మనం ఏంటంటే ఫెస్టివల్లోకి వచ్చేపాటికి ఎక్కువ ఫ్లెక్సీలు అవి వేయడం, కొన్ని సోషల్ వర్క్లో కూడా చేసాం. అలాగే మొన్న కరోనా టైంలో కూడా కొంచెం అటు ఇటు అని ఏదో ఒకటి అమౌంట్ అది ఇవ్వడం, కొంతమందికి ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళకి కొంచెం ఏదో ఒకటి తీసుకెళ్ళి ఇవ్వడం, ఒక 100 ప్యాకెట్లు అలా భోజనం ప్యాకెట్లు, పులిహార ప్యాకెట్లు కంపెనీ పేరు మీద అలా పంచడం అనేది జరిగింది. ఫ్లెక్సీలు అయితే మాత్రం పెద్దవి మామూలుగా ఇక్కడ వేయించామండి. ఫెస్టివల్స్లో వాటిలో అయితే వేయించాం ఫ్లెక్సీలు, అంతేగాని మనం వేరే వాటిల్లో ఎక్కడ కూడా వాడలేదు మన బ్రాండ్ని. బ్రాండ్ అన్నది ఎప్పటికైనా సరే ముందుకు వెళ్ళాలి సార్. ఎందుకంటే మనకి ఫ్యూచర్లో వచ్చేపాటికి బ్రాండింగ్ కంపల్సరీ అవసరం అవుతుంది. ఆ బ్రాండ్ అన్నది లేకపోతే మనం మన సంస్థను ముందుకు తీసుకెళ్ళాం. దానికోసం అని చెప్పి బ్రాండ్ కంపల్సరీ కావాలి. ఆ బ్రాండ్ కోసం మాకు వచ్చే ప్రాఫిట్లో కనీసం ఎంతో కొంత మేము తీయగలిగినంత దాంట్లో ఎంతో కొంత తీసి దానికి తగ్గట్టుగా మేము చేయగలిగిన సేవ ఏదైనా ఉంటే అది చేసుకుంటూ ముందుకెళ్తాం. సోషల్ మీడియాకి వచ్చేపాటికి ప్రతి దాంట్లో కూడా మనది ఉంది. ఇండియన్ ల్యాండ్ ప్యాకెట్స్ అని కొడితే కంపల్సరీ మీ అందరూ కనబడుద్ది, విజువల్ వచ్చింది, ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉంది, మొత్తం మేము ఏం చేసే వర్క్ ఏంటి మొత్తం కూడా దాంట్లో కంపల్సరీ ఉండిద్దండి. ఈ సోషల్ మీడియా ప్రతి యాప్లో కూడా ఉండేది ఏంటంటే సార్, మాకు వర్క్ ఎలా చేస్తాం, కస్టమర్ని మేము ఎలా రీచ్ అవుతాం, మాకు కస్టమర్తో ఉన్న సంబంధం ఏంటి, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పెడతాం. దాంట్లో ప్రతిదీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాం. కస్టమర్ని మనం ఎలా డీల్ చేసుకున్నాం, కస్టమర్కి మనం నమ్మకంగా మనం ఎలా చెప్పాం, విధానం, వర్క్ చేసే విధానం ఏంటి కానీ, తర్వాత ప్యాకింగ్ చేసే విధానం కానీ, లోడింగ్ అన్లోడింగ్, మళ్ళీ అక్కడ అన్లోడింగ్ చేసేవాళ్ళు కుర్రోళ్ళు కానీ, మా బ్రాంచ్ ఆఫీసులు కానీ, మా బ్రాంచ్ ఆఫీసులు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటని మొత్తం డీటెయిల్గా అదని చెప్పుకుంటాం. ఆ విధానాన్ని కూడా మనం సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేసుకుంటూ ఉంటామండి. ఈ సోషల్ మీడియా అనేదండి ప్రతి ఒక్కరికి కూడా అతి ముఖ్యమైనదండి. దీన్ని అందరూ కూడా శుభ్రంగా వాడాల్సిన విధంగా వాడుకుంటూ ముందుకెళ్ళాలనుకుంటున్నాం. అలాగే ఈ జనరేషన్లో మేము కూడా ఆ సోషల్ మీడియాని సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్ళాలని కోరుకుంటూ మేము ప్రతిదీ కూడా మాకున్న వర్క్స్ కానీ మాకున్న స్ట్రాటజీ కానీ మొత్తం కూడా సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలియజేయాలని మేము మెయిన్ కంటెంట్తో ఉన్నామండి. ఆ కంటెంట్ ద్వారా ఏంటంటే ప్రతిదీ కూడా మేము చేసే ప్రతి వర్క్ కూడా డైరెక్ట్ కస్టమర్కి వెళ్ళేటట్టుగా మేము మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉంటాం ఎప్పటికప్పుడు. అనేది మా వర్క్ మా బిజినెస్ గురించి అయితే మేము సోషల్ మీడియాని అప్రోచ్ అవుతాం కంపల్సరీ. సోషల్ మీడియాలో ఆల్రెడీ మేము ఉన్నాం, చేస్తాం కూడా కంపల్సరీ. వేరే వాళ్ళకు కూడా ఇలాగే యూజ్ చేసుకోవాల్సిన విధంగా యూజ్ చేసుకోండి అన్నట్టుగా మేము కూడా సజెషన్ చేస్తున్నాం, సలహా ఇస్తున్నాం. ఈ సోషల్ మీడియా ద్వారా అయితే కనుక మేము ప్రస్తుతానికి అయితే కస్టమర్కి చేరువలో ఉన్నామని, చాలా దగ్గరలో ఉన్నాం. ఈ సోషల్ మీడియా ద్వారా మేము కస్టమర్ని రీచ్ అవ్వడం జరుగుతుంది. ఈ సోషల్ మీడియాని వాడడం వల్ల మాకు ఎప్పుడు ఉపయోగం ఉంది కానీ లాస్ అయితే ఏం లేదు. మేము వాడాల్సిన విధంగా మేము వాడుతున్నాం కాబట్టి సోషల్ మీడియా ద్వారా అయితే మాకు ఇప్పుడు దాకా ఏ నష్టం జరగలేదు. మేము ఇంకొక స్టెప్ ముందుకైతే వెళ్ళగలుగుతున్నాం సోషల్ మీడియాని బేస్ చేసుకొని. మా రివ్యూస్ కానీ మాకు వచ్చిన ఇవి కానీ ఏమైనా కానీ కొత్త కస్టమర్ చూసుకోవడం, మాకు మళ్ళీ కాల్ చేయడం, మేము వర్క్ చేయడం, మళ్ళీ వాళ్ళు పెడతాం, వాళ్ళు చూసి ఇంకోళ్ళు చేయడం, అలా జనరేట్ అవుతుంది. కాబట్టి మాకు దీనివల్ల ఏంటంటే ₹1 వచ్చే విధానం కూడా ఉంది సార్. మళ్ళీ కూడా ఆ వచ్చిన అమౌంట్ని మళ్ళీ మేము దీంట్లోనే ఖర్చు పెట్టుకొని మాది కస్టమర్కి రీచ్ అయ్యేటట్టుగా ముందుకు తీసుకెళ్లేటట్టుగా పుష్ చేయడానికి వీళ్ళందరూ ట్రై చేస్తున్నామండి. ఇండియన్ ల్యాండ్ ప్యాకెట్స్ అండ్ మోస్ యాప్ కానీ డిజైన్ చేసుకోవడానికి మాకంటూ సపరేట్గా ఒక డిజైనర్ ఉన్నారండి. అతనికి మేము కొంచెం మా కంపెనీ డీటెయిల్స్ కొన్ని, తర్వాత అతనికి కొంచెం అమౌంట్ ఇచ్చి మేము ఆ రెండు చేయించుకోవడం జరుగుతుంది. దగ్గర అతను 1 నెల 2 నెలల టైంలో మాకు చేసి ఇవ్వడం అనేది జరిగింది. దానివల్ల ఏంటంటే మేము కస్టమర్కి ఇంకొంచెం చేరువుగా వెళ్ళగలుగుతున్నాము ఆ యాప్ డిజైనింగ్ చేయడం వల్ల. ఆ యాప్ డిజైన్ చేసి మా వర్క్ గురించి మేము ఇంత చేస్తాం, ఇలా చేస్తాం అని చెప్పబట్టి అతను అది మొత్తం దాంట్లో ప్రొవైడ్ చేయబట్టి కస్టమర్ కూడా మమ్మల్ని తొందరగా రీచ్ అవుతున్నారు. ఇప్పుడు మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం దానివల్ల. ఈ వెబ్సైట్ ఎవరు చూసి స్టార్ట్ చేసామంటే దానికి మామూలుగా ఆన్లైన్లో ప్రతిదీ కూడా చూడడం వల్ల, ఇప్పుడు మెయిన్ కంపెనీలు ఉన్నాయి,
ఆ కంపెనీలో వాళ్ళందరూ ఆన్లైన్లో యాడ్లు ఇస్తున్నారు, అవన్నీ చూసాం. దాన్ని బట్టి మనం కూడా ఎప్పటికైనా ఆ స్టేజ్కి వెళ్ళాలన్న ఉద్దేశం మీద ఆన్లైన్లో యాడ్ అనేది జరుగుతుంది సార్. అలాగే వచ్చి మనకి వెబ్సైట్ అనేది ఒకటి మెయిన్ కంటెంట్ అండి, అది మాత్రం. ఎందుకంటే వాళ్ళు మొత్తం ఆన్లైన్ బిజినెస్ అవడం వల్లేనండి ప్రతి వాళ్ళు గూగుల్లోకి వెళ్తున్నారు. గూగుల్లోకి వెళ్ళి పలానా ప్యాకెట్స్ అండ్ మూవర్స్ అని కొడితే నియర్ బై అని కొట్టినా కూడా మనకంటూ ఒక వెబ్సైట్ రావాలి. దాంట్లో వెబ్సైట్ అనేది వచ్చింది అనుకోండి, దానివల్ల ఏంటంటే యూజ్ మనం చేసే ప్రతి వర్క్ కూడా దాంట్లో డే టు డే మనం అప్లోడ్ చేస్తూ ఉంటాం కాబట్టి కస్టమర్కి తొందరగా రీచ్ అవుతుంది. అది మన వెబ్సైట్ మొత్తం కూడా వాళ్ళు క్షుణ్ణంగా చూసుకోగలుగుతారు. మనం ఇచ్చే సర్వీస్ కానీ ఏదైనా కానీ మొత్తం దాంట్లో డీటెయిల్గా ఉండిద్ది కాబట్టి కస్టమర్ ఏంటంటే మ్యాక్సిమం అది చూసుకొని మనల్ని ఎక్కువ చేయకుండా ఫోన్ ద్వారా కాంటాక్ట్ అవుతున్నారు. కాంటాక్ట్ అయ్యి మనకి మొత్తం కూడా రివ్యూస్ ఇవ్వడం కానీ మనకి మెసేజ్ చేయడం కానీ ఇలాంటివన్నీ చేస్తున్నారండి. దాన్ని బట్టి ఏంటంటే వెబ్సైట్ అనేది ఇవాళ ఉన్న ఈ దాంట్లో ఇవాళ ఉన్న ఈ కండిషన్లో అయితే మాత్రం కంపల్సరీ ఆన్లైన్ వెబ్సైట్ అనేది కంపల్సరీ ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా. మేము కూడా ఆ ఉద్దేశంతో ఇండియన్ ల్యాండ్ ప్యాకర్స్ అండ్ మూవర్స్ .in అని చెప్పి ఒక వెబ్సైట్ తయారు చేసుకుని దాంట్లో మేము చేసే వర్క్లన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు అప్లోడ్ చేసుకుంటున్నాం. దాన్ని బట్టి మాకు ఉండే రివ్యూస్ కానీ రేటింగ్ కానీ ఒకటి పెరుగుతుంది. వచ్చే లీడ్స్ కూడా అలాగే వస్తున్నాయి. అదొకటి ఈ ఇండియన్ ల్యాండ్ ప్యాకర్స్ అండ్ మూవర్స్కి ఇప్పుడు దాకా ఇండియన్ ల్యాండ్ ప్యాకర్స్ అండ్ మూవర్స్ .in అని వరకే ఉందండి. ఇప్పుడు ఏంటంటే కొత్తగా మేము కూడా దీనికంటూ ఒక సపరేట్ యాప్ ఒకటి తయారు చేయాలనుకుంటున్నాము. అది ఎందుకంటే మాకు కస్టమర్ దగ్గరికి మేము డైరెక్ట్గా రీచ్ అవ్వగలగాలి. మాకంటూ ఒక యాప్ సపరేట్గా మా సంస్థగా అనేది ఉంటే కనుక మేము కస్టమర్ దగ్గరికి డైరెక్ట్గా రీచ్ అవ్వగలుగుతాం. ఇండియన్ ల్యాండ్ ప్యాకర్స్ అండ్ మూవర్స్ అని చెప్పి ఒక యాప్ కనుక తయారు చేసుకోగలిగితే అది మాకు ఫ్యూచర్లో మాత్రం కంపల్సరీ ఉపయోగపడుద్ది. దానికోసం మేము ఇప్పుడు ఉన్న టైంను కొంచెం అడ్జస్ట్ చేసుకొని దాని గురించి మేము ట్రై చేస్తున్నామండి. యాప్లో వచ్చి నేను ఎక్కువ ఇన్ఫర్మేషన్ వచ్చేబట్టి మా ప్యాకింగ్, లోడింగ్, అన్లోడింగ్, ట్రాన్స్పోర్టేషన్, అలాగే మొత్తం ఎటు నుంచి ఎటు ఏ కంట్రీకి వెళ్ళినా సరే ఎక్కడికి చేయగలుగుతాము ఏంటనేది మొత్తం ఫుల్ డీటెయిల్స్ మొత్తం కూడా దాంట్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. తద్వారా కస్టమర్స్ మాకు తొందరగా రీచ్ అవుతారు, మాకు ఫోన్ చేయగలుగుతారు. ఏమంటే మేము కూడా సార్ మాట్లాడతాం, కస్టమర్ తోటి మాట్లాడి మేము అనేది సర్వీస్ అనేది సకాలంలో అందిగలుగుతాం. సో చూసారు కదండి, ప్యాకర్స్ అండ్ మూవర్స్ బిజినెస్. ఈ బిజినెస్కి సంబంధించి ఇక్కడ మనము కొన్ని మోడల్స్ మాత్రం ఇవ్వడం జరిగింది. అయితే ప్యాకర్స్ అండ్ మూవర్స్ బిజినెస్ సంబంధించి పూర్తి సమాచారం మన బాస్ వాలా యాప్లో అవైలబుల్గా ఉంది. సో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడే మీరు బాస్ వాలా యాప్ని డౌన్లోడ్ చేసుకొని ప్యాకర్స్ అండ్ మూవర్స్ బిజినెస్ని ఇప్పుడే చూసేసి మీ యొక్క బిజినెస్ని మీరు కూడా మొదలు పెట్టేసేయండి. సో మరిన్ని బిజినెస్ ఐడియాస్ కోసం చూస్తూనే ఉండండి బాస్ వాలా బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ రాజీవ్ signing off. Boss Wala. Be the boss.